అంగన్వాడీల అక్రమ అరెస్టులని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నమ్మించి ప్రభుత్వం మోసం చేసింది. నిన్న ఉదయం మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు గారికి ఫోన్ చేసి మేము 3వ తేదీన విజయవాడకు వస్తూ ఉన్నాం, మీ నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరుపుతాం, సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. మీరు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటాం, మీరు చర్చలకు పిలిచిన తర్వాత మాట్లాడిన తర్వాతే మా వాళ్ళని ఇంటికి పంపిస్తామని చెప్పాం. వారు సరే అని చెప్పారు. రాత్రి పోలీసు వారు కూడా మీరు చేసుకోండి అని చెప్పారు. తీరా చూస్తే నిద్ర కళ్ళతో ఉన్నటువంటి వాళ్ళని రాత్రంతా దోమలతో కుట్టించుకుంటూ మురుగు వాసనతో కూడా ఇబ్బంది పడుతూ అంగన్వాడీ ఉద్యోగులు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ కూడా ధర్నా చౌక్లో ఉన్న సమయంలో ఉదయం 4:30-5 గంటల మధ్యలో పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి చుట్టూ గుడ్డల్ని కట్టేసే పని చేసి తాడులు వేసేసి బయటికి రానివ్వకుండా అరెస్టులు చేసేటటువంటి పని చేశారు. ఇది అత్యంత దుర్మార్గమైంది. మేము బాబు గారిని నమ్మాం. ఎన్నికలకు ముందు వారు ఒక మాట చెప్పారు, నేను మారాను అని చెప్పారు. నా ఆడపడుచులారా మాట్లాడారు. అది మేము నమ్మాం. మీరు మారలేదని మరొకసారి నిరూపించుకున్నారు. అంగన్వాడీలు జీతాలు పెంచమని అడుగుతా ఉన్నాం. 7 ఏళ్ళు అవుతా ఉంది. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచింది. తెలంగాణతో పాటు సమానంగా పెంచుతామని చెప్పారు. ₹1 ఎక్కువే పెంచుతామని చెప్పారు, కానీ పెంచలేదు. దానికోసం 42 రోజులు సమ్మె చేశాం. ఎస్మాలు ప్రయోగించారు, ఇబ్బందులు పెట్టారు. అయినా సరే మేము ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నాం. ఎన్నికలకు ముందు నా ఆడపడుచులారా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తామని 1కి 10 సార్లు చెప్పారు. మీరు మర్చిపోయారా అని అడుగుతా ఉన్నాం. అరెస్టులు చేసి మీరు జైళ్ళల్లో పెడితే, కేసులు బనాయిస్తే అంగన్వాడీ వాళ్ళు భయపడతారు అనుకుంటున్నారా? మేము భయపడే ప్రసక్తే లేదు. మేము ఒంటరిగా లేము. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు సంయుక్తంగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. నిరసన కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. మా సమస్య పరిష్కారం అయ్యే వరకు, జీతాలు పెంచే వరకు మా ఆందోళన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అరెస్ట్ అయినటువంటి వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వం రేపు అసెంబ్లీలో అంగన్వాడీ ఉద్యోగులకి వేతనాలు పెంచుతున్నామనే ప్రకటన రావాలి. లేని పక్షంలో అంగన్వాడీల సత్తా ఏందో ఈ ప్రభుత్వానికి చూపించే పని చేస్తామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, సిఐటి రాష్ట్ర కార్యదర్శి.